నేతలు పార్టీలో చేరుతున్నారు అంటే స్థానిక నేతలు వెల్కమ్ చెప్తారు, కానీ అక్కడ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కారణం అది ఘర్ వాపసీ. ఈ ఘర్ వాపసీ వద్దు అంటున్నారు అక్కడి లోకల్ లీడర్స్. చేరికలకి వ్యతిరేకంగా ఆదిలాబాద్ లో కంది వర్గం నిరసన వ్యక్తం చేస్తోంది. మిర్యాలగూడలో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ చైర్మన్ భాస్కర్ కు చుక్కెదురైంది. ఆయన రాకని లోకల్ లీడర్స్ వ్యతిరేకిస్తున్నారు. నేతల చేరికకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది టీపీసీసీ. చేరికలకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ లో ఆందోళన చెలరేగుతోంది. సస్పెన్షన్ కు గురైన నేతలను పార్టీలో చేర్చుకోవడంపై కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం ఆందోళన చేపట్టింది. పార్టీలో తిరిగి చేరిన మాజీ డీసీసీ నేత సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ నేత గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి దిష్టి బొమ్మల్ని కంది వర్గం దగ్ధం చేసింది. కొద్ది రోజుల క్రితం గాంధీ భవన్ లో జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ఈ బహిష్కృత నేతలు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమైన వాళ్లని తిరిగి పార్టీలో ఎలా చేర్చుకుంటారు అంటూ కంది వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గండ్ర సుజాత వర్గంపై వేటు వేయాలని, లేదంటే పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటూ కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం అల్టిమేటం జారీ చేసింది. ఆదిలాబాద్ లో చేరికల వ్యవహారం చిచ్చురేపడంతో టీపీసీసీ స్పందించింది. ఆదిలాబాద్ లో నేతల చేరికని తాత్కాలికంగా నిలిపివేశామంటూ ఒక ప్రకటనలో తెలిపారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు జగ్గారెడ్డి. ఇక మిర్యాలగూడ కాంగ్రెస్ లో కూడా చేరికల చిచ్చు రేగింది. ఘర్ వాపసీలో భాగంగా బీఆర్ఎస్ కి చెందిన మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు. దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ చీఫ్ శంకర్ నాయక్లను కలవకుండానే నేరుగా హైదరాబాద్కు వచ్చి గాంధీ భవన్ లో దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంది భార్గవ్ వర్గం. దీంతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వర్గం మండిపడుతోంది. భార్గవ్ రాకని వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పార్టీలో ఎవరు చేరాలన్న స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకోవాలంటున్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో అంటే మన చైర్మన్ గారు, వారితో పాటు కౌన్సిలర్స్ కొంతమంది పార్టీలో పోయి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ నాకు కానీ ఇంకా మా కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా పోయి కొంతమంది దీపదాస్ మున్సిపల్ దగ్గర పోయి కండువా కప్పుకోవడం జరిగింది. దానికి ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అందరం ఖండిస్తూ, ఇక ముందు ఏమన్నా చేరికలు ఉంటే నేను కానీ ఎమ్మెల్యే కానీ మా అందరికి తెలియకుండా ఎవరు చేరికలు ఉండవు. మిర్యాలగూడలో చెలరేగిన చేరికల చిచ్చును చల్లార్చేందుకు పీసీసీ రంగంలోకి దిగింది. మున్సిపల్ చైర్మన్ భార్గవ్, ఇతర కౌన్సిలర్ల చేరిక చెల్లదు అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. భార్గవ్ చేరికని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. స్థానిక నాయకత్వంతో చర్చించి భార్గవ్ చేరికపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇక భువనగిరి మండలంలో కూడా 3 బీఆర్ఎస్ మాజీ సర్పంచ్లకు కాంగ్రెస్ లో నో ఎంట్రీ బోర్డే పెట్టారు. భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి వాళ్ల రాకని అడ్డుకుంటున్నట్టు సమాచారం. ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఇతర పార్టీల నేతల రాక లోకల్ కాంగ్రెస్ నేతల్లో కాకరేపుతోంది. ఘర్ వాపసీ ఘర్షణలకు దారితీస్తూ ఉండడంతో కాంగ్రెస్ నాయకత్వం దానికి టెంపరరీగా ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. మా ప్రతినిధి నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ తో నరేష్ తో మొత్తం 3 ప్రాంతాల్లో ఎలాంటి సీన్ ఉందో మనం చూస్తూ ఉన్నాము. టెంపరరీగా అయితే ఒక డెసిషన్ తీసుకున్నారు, కానీ లాంగ్ రన్ లో ఫ్యూచర్ లో ఎలాంటి నిర్ణయం తీసుకునే దిశగా టీపీసీసీ అడుగులు వేస్తోంది? ఎగ్జాక్ట్లీ గర్వాపసి ఘర్షణలు కొనసాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అటు మిర్యాలగూడ, ఇటు ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా ఇదే టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. 10 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ 50 టార్గెట్తో వెళ్తున్న ఈ సమయంలో అసమ్మతి రేగితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో గర్వాపసిలో భాగంగా పాత నేతలు వచ్చిన నేతలందరినీ ప్రస్తుతానికి హోల్డ్ చేసింది. ఇటు ఆదిలాబాద్లో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్తో పాటుగా టీపీసీసీ సభ్యురాలు గండ్ర సుజాత, అల్లూరి సంజీవ్ రెడ్డి ఈ ముగ్గురిని కూడా తాత్కాలికంగా చేరిక నిలిపేస్తున్నట్టుగా చెప్పారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సమక్షంలో గాంధీ భవన్లో 3 రోజుల క్రితం వీళ్ళు ముగ్గురు చేరారు. కానీ కంది శ్రీనివాసరెడ్డి వర్గం పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం, నిరసనలు వ్యక్తం చేయడం, మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతామంటూ అల్టిమేటం జారీ చేయడంతో అధిష్టానం ఒక్కసారిగా వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ పార్లమెంటు టార్గెట్గా పెట్టుకున్న ఈ సమయంలో ఆదిలాబాద్లో అసమ్మతి చిచ్చు రాజేస్తే ఆ అసమ్మతిని చల్లార్చే అవకాశం ఈ సమయంలో లేకపోవడంతో
ఉన్న పలంగా ఆ హోల్డ్ చేస్తూ వచ్చిన నేతలను గర్వాపసి వచ్చిన నేతలను పాత నేతలను అందరినీ హోల్డ్ చేసి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ నిర్ణయాన్ని కంటిన్యూ చేయాలా వద్దా, కాంగ్రెస్లో ఉంచాలా లేకపోతే పూర్తి స్థాయిలో సస్పెన్షన్ వేటేసి ఆ పార్టీ నుంచి బహిష్కరించాలా అనే దాని మీద ఆలోచనలు చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేశారు ఈ ముగ్గురిని నేతల్ని. చేరికలను ఆపేసినట్టుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటన విడుదల చేశారు. దీపాదాస్ నుంచి ఇన్ఛార్జ్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.